ఆయన సమస్య కూడా చెప్పిండు, ఐబొమ్మ చేసి ఆయన కూడా చెప్పిండు కదా. చెప్పినప్పుడు ఆయన సవాల్ ఇస్తుండు కాబట్టి నువ్వు సవాల్గా తీసుకొని పెట్టిండు ఆ సారు. మంచి పనే. మరి ఇప్పుడు సవాల్గా తీసుకుంటే అక్కడ కరేబియన్ దీవుల్లో వెళ్ళి అరెస్ట్ చేయాలి, కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత అతను వచ్చిన తర్వాత మీరు అరెస్ట్ చేయడం అనేది ఏ మేరకు కరెక్ట్ అని ప్రజలు అంటున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అయ్యో, పట్టుకోవడానికి వాళ్ళు ఎన్ని వ్యూహాలని వేస్తాయి, అది తప్పేట పడతాం మనం. ఇప్పుడు మనం సవాల్ తీసి నువ్వు మనల్ని దొంగను పట్టుకోవాలంటే ఆయన ఎన్ని వ్యూహాలని వేస్తాడు. యాడి కొత్తగా దొంగ దొరకాలంటే ఎన్నో వాళ్ళు వేస్తాడు. అందుకని దొరికింది దాని గురించి కాదు మనం మాట్లాడాల్సింది, మన సమస్య మీద మాట్లాడాలి. ఏం తప్పు చేసి ఎన్నుకున్న మార్గం తప్పే, కానీ చేసిన పని మంచి పనే. ఆయన కూడా తప్పని సార్ చెప్పిండు, అందరూ వచ్చి చెబుతారు. అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఇకపై సినిమాలు రావంటావా? వచ్చినట్టు ప్రజలు వచ్చి హాల్లోనే చూడాలని వాళ్ళ ఇంటెన్షన్. మరి అసలు నేను చెబుతున్నా, ఖచ్చితంగా నేను చెబుతాను, రాసి పెట్టుకోరు ఒక్కొక్కరు. సినిమాలు ఇప్పుడు ఈయన యాగ చేసిందని ఈయన జైల్లో పెట్టారు, కరెక్టే. సినిమాలు అలా అసలు పట్టే లేదు. ఈయన పెట్టినంత మాత్రాన్ని మీ సినిమాలు ఆడతాయి అనుకుంటే అది దుర్గాల. ఎందుకంటే కథలు మంచిగా ఉండాలి, అన్ని మంచిగా ఉండాలి. ఏది మంచిగా లేకుండా ఒక ఆడదాన్ని ఎట్ట పెడతారు అనుకున్నాం. అవలేలకు అంగట్లో బొమ్మ పెట్టినట్టు పెట్టి సినిమా తెస్తారు, ఒక పాట పెడతారు, ఒక పేలకేసి పెడతారు, యువతను జడగొడతానిక. మరి అది అడగరా? అది అడగాలి కదా. అవి ఎందుకు అడగట్లేరంటారు? ఇప్పుడు గవర్నమెంట్ అవే సిస్టమ్ ఎందుకు అడగట్లేరంటారు? మరి అది అడగాల ప్రజలు. గవర్నమెంట్ అడగనప్పుడు మనమే తిరగబడి అడగాల. ఇప్పుడు రాజమౌళి అన్నుండు, ఆయన సినిమా తెస్తుండు, 3 సంవత్సరాలకు ఒకటి తీసినా 4 సంవత్సరాలకు ఒకటి తీసినా కూడా ఆడదాని ఇలువ పెంచుతుండు. ఆయన పేలికలు పెట్టలేదు. ఇప్పుడు ఆ సార్ కూడా వచ్చి మాట్లాడుతుండు, నేను విన్నా చూసినా. మరి కొంతమంది సినిమాలు తెస్తారే, ఒక్క పాట పెడతారు లింగులు ఇట్టుకుమని. ఆ ఒక్క పాట కూడా ఆడదాన్ని ఎట్ట చూపిస్తారు, అంగట్లో బొమ్మను చూపించినట్టు చూపిస్తారు. మరి దాని మీద మాట్లాడరా ఈ పెద్దలంతా? సెన్సార్ అంటే ఇలాంటివన్నీ కట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు సెన్సార్ అంటారు కానీ మొత్తం ఉంటాయి దాంట్లో. మరి అందుకే నేను చెప్పేది అదే, మీరు కూడా దోసుకోవాలని అభిప్రాయం విన్నాక ఆ పేలికేసి ఆడదాన్ని ఆట బొమ్మకు చూపించేది. పోలీసులు ఎందుకు చూడట్లేదు ఇలాంటివన్నీ? మరి అదే చూడాలని నేను చెబుతున్నా. ఇప్పుడు ఇది ఆయన ఐబొమ్మ రవి గారు చేయటం తప్పే, మీకు సవాళ్ళు వేసటం కూడా తప్పే, మేము కూడా తప్పే అని చెబుతున్నాం. ఆయన పట్టి జైల్లో వేశారు. మరి ఇట్టాడి సినిమాలు తీసేవాళ్ళు యువతను జరగొడుతున్నారు కదా, ఇంత పేలకలు వేసి ఒక పాట పెట్టి మీరు దోసుకోవటానికి కాదా? మరి అట్టాడి మీరు కూడా చర్య తీసుకోవాలని నేను సార్ సత్యనారాయణ సార్ చెబుతాను నేను. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.